ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది టీడీపీనే. కాకపోతే ఎమ్మెల్యే మద్దాలిగిరి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో మద్దాలిగిరికి కాకుండా మంత్రి విడుదల రజనికి టికెట్ ఇచ్చింది వైసీపీ. అధికార పార్టీ నుంచి మహిళా బరిలో ఉండటంతో టీడీపీ కూడా లేడీ లీడర్నే రంగంలోకి దించింది. గల్లా మాధవిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. మేడం నియోజకవర్గానికి కొత్త కాబట్టి కేడర్కు ఆమెవరో తెలియదు. పార్టీ శ్రేణులు మాధవిని చూడకుండా టీడీపీ జెండాను చూసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తుంటే అభ్యర్థే తెలుగు తమ్ముళ్లను పట్టించుకోవడం లేదట. 3 పార్టీల కూటమిలోని జనసేన, బీజేపీ నేతలు సైతం మేడం వెంట కనిపించడం లేదన్న టాక్ నడుస్తుంది. ప్రస్తుతం మాధవి వెంట ప్రచారంలో గుంటూరు వెస్ట్ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని ఒక్కరే తిరుగుతున్నారట. దీంతో జనసేన, బీజేపీ నేతలు ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గుంటూరు వెస్ట్ లో మంత్రి విడుదల రజని ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రజనికి సమానంగా ప్రచారం చేయాలని టీడీపీ అనుకుంటున్నా ఎక్కడో తేడా కొడుతుందట. మాధవి చుట్టూ కోవట్లు చేరిన ఎవరిని దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ప్రచారంలో ఒంటెడు పొడుకలకు వెళ్తున్నారనే విమర్శలు తెలుగుదేశం పార్టీ శిబిరంలోనే ఉన్నాయట. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ కేడర్ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నట్లుగా సమాచారం. ఎన్నికల్లో విశ్వాసం మంచిదే, కానీ అతి విశ్వాసం కొంప ముంచుతుందని, ఈ అంశాన్ని గమనించాలని కోరుతున్నారట. వైసీపీ అభ్యర్థిగా విడుదల రజని పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తే గల్లా మాధవి మాత్రం పైపే ప్రచారానికి పరిమితం అవుతున్నారని, ఎన్నికల్లో అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారట. ఇప్పటికైనా స్పీడ్ పెంచకపోతే ఇబ్బందే అన్నది కేడర్ చెప్పే మాట. కీలక ఎన్నికల్లో పార్టీ కేడర్ను, మిత్రపక్షాలను దూరం పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నిస్తున్నారట. మరి వెస్ట్ సీటును మళ్లీ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపడతారో, ప్రేక్షక పాత్ర పరిమితం అవుతారో అని కలవరపడుతున్నారట పార్టీ శ్రేణులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గంలో ఒకటి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది టీడీపీనే. కాకపోతే ఎమ్మెల్యే మద్దాలిగిరి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో మద్దాలిగిరికి కాకుండా మంత్రి విడుదల రజనికి టికెట్ ఇచ్చింది వైసీపీ. అధికార పార్టీ నుంచి మహిళా బరిలో ఉండటంతో టీడీపీ కూడా లేడీ లీడర్నే రంగంలోకి దించింది. గల్లా మాధవిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. మేడం నియోజకవర్గానికి కొత్త కాబట్టి కేడర్కు ఆమెవరో తెలియదు. పార్టీ శ్రేణులు మాధవిని చూడకుండా టీడీపీ జెండాను చూసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తుంటే ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. పంచుకోవటానే చెప్పాలి. ఎందుకంటే 2019 సునామీలో కూడా టీడీపీ ఇప్పుడు అయితే 2024 కూడా గెలవడానికి టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తారు. అయితే అలూరుపేటలో గెలిచినటువంటి విడుదల రజని మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమానికి వైసీపీ తరఫున ఇన్ఛార్జిగా వేశారు. అయితే అదే తరహాలో బీసీ కోటాలో ఆమెకి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అదే తరహాలో కూడా టీడీపీ కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ గల్లా మాధవికి, అదే పిడుగుల మాధవి, గల్లా మాధవి అంటే గల్లా రామచంద్రరావు భార్య గల్లా మాధవికి అక్కడ నుంచి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. కానీ ఇక్కడ మాత్రం టీడీపీలో మాత్రం కొట్టొచ్చినట్టు కొన్ని లోపాలు అయితే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గుంటూరు వెస్ట్ సీట్ అనేది టీడీపీ కంచుకోట. అదే కోవాలో కూడా టీడీపీ కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థిపై కూడా కొంత విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నాయకుల్ని కలుపుకొని పోకపోవడమే కాకుండా ప్రస్తుతం ఎప్పుడైతే గల్లా
గల్లా మాధవి ప్రచారం చేస్తా ఉన్నారో, ప్రచారం చేస్తున్నప్పటి నుంచి అక్కడ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ గాని జనసేన గాని ఒక్క కార్యకర్త కూడా ఆ ప్రచారంలో కనపడలేదని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ జనసేన బీజేపీ రెండు కూడా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించి కార్యకర్తలు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా గల్లామాధవికి సంబంధించినటువంటి ప్రచారంలో ఎక్కడ కనపడలేదు. దానికి తోడుగా గల్లా మాధవి చుట్టూ కొంత కోవట్టు వర్గం చెంది వాళ్ళు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తారు, నాయకుల్ని కూడా దగ్గరికి రానివ్వట్లేదు చెప్పేసి ప్రచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పార్టీ క్యాడర్ పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి ఆమెకు చెప్పే వాళ్ళు లేకనే ఇది జరుగుతుందా, లేకపోతే అక్కడ కావాలనే కొంతమంది కోవట్లుగా చేరి గల్లా మాధవిని తప్పుదారి పట్టిస్తున్నారా అనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులే, టీడీపీ నాయకులే కూడా అక్కడ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి తోడుగా ఈమె ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఆ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరమ్మా నువ్వు అని ప్రశ్న చెప్పేసి కూడా కొంత అక్కడ దీనిలో మరి అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం, ఎందుకంటే అక్కడ ఎంత టీడీ కంచుకోట సీట్ అయినప్పటికీ అవతల మంత్రి విడుదల రజని, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గుడులు కావచ్చు, చర్చిలు, మసీదులు కావచ్చు, మాత్రం ఒక అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వెస్ట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోవెలమూడి నాని నాయకుడు తప్పితే మిగిలిన వారు కనపడకపోవటం అంతా కూడా ప్రజల కార్యకర్తలు దానికి తోడుగా, ఎందుకంటే ఈ వెస్ట్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలవాలనే ధీమాతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా ముందుకెళ్తే మాత్రం భవిష్యత్తులో దెబ్బపడే అవకాశం ఉంది. అవతల వ్యక్తి ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి మమేకంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి టీడీపీ కూడా ముందుకెళ్ళాల్సి, మాధవి కూడా మిగిలిన వారిని అందరినీ కలుపుకొని ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఏమాత్రం కూడా ఈ రకంగా ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి టీడీపీ ఇక్కడ ఇబ్బంది ఉంది అని చెప్పి కూడా కార్యకర్తలు అటు ఎవరికి చెప్పుకోలేక తెలుస్తుంది. కొంతమంది బహిరంగంగా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఈ రకంగా మాత్రం వెళ్తే గుంటూరు మనం స్పీడ్ పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా సీటు కోల్పోవాల్సి వస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ గల్లా మాధవికి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా అనే అంశాలు కూడా ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశాలు అని చెప్పి గల్లా మాధవి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే కోవట్టు వర్గం ఉన్నారో వాళ్ళని కాస్త దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ నాయకులు కావచ్చు, అదేవిధంగా జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్ని కావచ్చు, అక్కడ ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్ని కావచ్చు కలుపుకొని పోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికైనా గల్లా మాధవి తీరు మార్చుకొని మరి ఆ ప్రజల్లోకి వెళ్ళకపోతే మాత్రం ఏదైతే ఇప్పుడు టీడీపీ గుంటూరు విషయం కూడా మరి వైసీపీ మాత్రం పాక కనపడతా ఉన్నాయి. కాబట్టి తీరు మార్చుకొని గెలుస్తామనే ధీమాని పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రజలకు వెళ్లి కార్యకర్తల్ని, అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులందరినీ కలుపుకొని ఏం చెప్పాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. మరి ఈ దిశగా గల్లా మాధవి వెళ్లాలని కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అయితే కోరుకుంటా ఉన్నారు. మరి ఆ దిశగా అడుగులు వేస్తారు లేదో మరి ఇప్పటికైనా ఈ యొక్క ఏదైతే ఆ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వాళ్ళు గ్రహించి ప్రజల్లో వెళ్ళి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తారో లేదో వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మాత్రం గట్టిగా తీరు మార్చుకోవాలి, లేకపోతే ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. దీన్ని అధిష్టానం కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ఆ టీడీపీ సొంత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే కోరుకుంటా ఉన్నారు. మరి జనసేన బీజేపీని కూడా ఎప్పుడు కలుపుకొని పోతారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ.